అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండలం వడ్డాది గ్రామంలో జనసేన మండల శాఖ కార్యదర్శి సయ్యపరెడ్డి నవీన్ ఆధ్వర్యంలో వైసీపీని విడి జనసేనలో చేరారు. ఈ కార్యక్రమానికి చోడవరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు హాజరయ్యారు. జనసేన మండల కార్యదర్శి సయ్యపరెడ్డి నవీన్ ఆధ్వర్యంలో 60 మంది జనసేన పార్టీలు చేరారు. బుచ్చిపేట మండలంలో జనసేన పార్టీ దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై అనేక మంది పార్టీలు చేరేందుకు సిద్ధమవుతున్నారని నవీన్ అన్నారు. మూడు నాయుడు గారిని మాట్లాడాల్సింది కోరుచున్నాం. అందరికీ నమస్కారం. రెండు ముక్కలు షేక్ నాగూర్ గిడుతూరు నాని వేర నాని చేసి శ్రీకారం చుట్టాడు. ఏంటంటే రసూలు వేసిన అడుగుకి నేను బలపరుస్తూ రసూలుకు అండగా ఈ వార్డులో బలమైన లీడర్ను తయారు చేసే దిశగా రసూలు తయారు చేస్తానని నేను చెప్తున్నాను. దీనికి రసూల్ ముందునుండాలా నేను వెనకుండాలా అన్నది రసూల్ నిర్ణయం ప్రకారం నేను ఉండి రసూల్ని నేను బలపరుస్తున్నాను. ఇంకొకటి, అందరిలోని కూడా ఒక అపోహ ఉంది. ఇక్కడ జనసేన పార్టీకి ఇన్ని టికెట్లు ఇచ్చారు, ఇన్ని సీట్లు ఇచ్చారు అని. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ఇన్ని సీట్లు ఇచ్చామని, అంతే, అది డిసైడ్ అయిపోయింది. ఇక్కడ మనం చేయవలసింది ఒకటే, పని చేయవలసింది ఒకటే, పని మాత్రమే చేయాలి. ఇక్కడ రసూల్ మేరా బాయ్, రసూల్ నా తమ్ముడు, మా తమ్ముడిని ఈ వార్డులో బలమైన లీడర్ కింద నేను తయారు చేస్తాను. తయారు చేసే బాధ్యతను నేను తీసుకుంటానని, అది టికెట్ ఎవరికి ఇచ్చినా, టీడీపీ అయినా జనసేన అయినా కూడా మనం తిరగాలి. జనసేనకి ఇస్తే తిరగవలసింది కాదు, టీడీపీకి ఇచ్చినప్పుడు కూడా మనం తిరగితేనే జనసేన నాయకుడు అవుతాడు. 2029కి ఇది ప్రపంచంలో తయారవుతుందని నేను కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి నన్ను విచ్చేసిన రసూల్ మేరా బాయ్ రసూల్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డాది ఇంతమంది ఇలా ఉండదని ఖచ్చితంగా 2029 బ్రహ్మాండంగా వడ్డా డెవలప్ చేసే బాధ్యతని మా నాయకులు అందరూ మీ అందరితో కలిసి, ప్రజలందరితో కలిసి, మా జనసేన పార్టీ కేడర్తో, తెలుగుదేశం కేడర్తో ఈ గ్రామాన్ని ఒక రోల్ మోడల్గా చేయాలని కోరిక మా అందరిలో ఉంది. ఎందుకంటే ఇది ఒక సెంటర్ పాయింట్. అంటే మాడులు వెళ్ళాలన్నా, పాడేరు వెళ్ళాలన్నా, నర్సీపట్నం వెళ్ళాలన్నా, చోడవరం వెళ్ళాలన్నా ఇది ఒక మంచి సెంటర్. దీన్ని ఇలా కాదు, దీన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలి. దురదృష్టం మరి ఇవాళ వైసీపీ నాయకులు వాళ్ళే తగాదాలు పడుతూ, వాళ్ళే విభేదించుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ, ఏదన్నా అడిగితే జనసేన నాయకులను తిడుతూ, మమ్మల్నే ఏదో బెదిరింపు ధోరణిలో మాట్లాడే సందర్భం ఎప్పుడైతే ముందు ఇలా లేదు. శాసనసభలు తలపశ్రీ గారు రాకముందు రాజకీయాలు చేసేవారు, కానీ తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీలో ఇలా బెదిరింపులు అలజడులు లేదు. ఏదైనా ప్రెసిడెంట్